హలో ఫ్రెండ్స్, యాక్టివా 2025 మోడల్ అప్డేటెడ్ వర్షన్ అయితే వచ్చేసింది. ఈ మోడల్లో ఎలాంటి ఫీచర్స్ యాడ్ అయ్యాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్స్ వాహన్ గురు. ఫ్రెండ్స్, 2024 మరియు 25 వెహికల్స్ రెండైతే మన దగ్గర ఉన్నాయి. లుక్స్ పరంగా చూడడానికి రెండైతే ఈ విధంగా ఉంటాయి. 2024లో ఉన్నటువంటి మిడ్ నైట్ బ్లూ 2025లో డిస్కౌంట్ చేయబోతున్నారు. ఇక మీద ఈ కలర్ అయితే కనిపించదు. కొత్తగా పిఎస్ బ్లూ అని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లుక్స్ పరంగా చూడడానికి రెండు కూడా ఈ విధంగా ఉంటాయి. 2024 మోడల్ వైజర్ చూసినట్టయితే బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో డ్యూయల్ టోన్లో ఉండేది. అదే 2025 యాక్టివాకి వచ్చినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మిర్రర్స్ చూసినట్టయితే మిర్రర్స్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. వైజర్లో అయితే క్రోమ్ ఫినిషింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ క్రోమ్ ఫినిషింగ్ గీయడం వల్ల వెహికల్లో కొంచెం కొత్త లుక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హోండా లోగో స్టిక్కర్ చూసినట్టయితే ఇది కూడా సేమ్ యాస్టీజే ఇచ్చాడు. ఫ్రంట్ నోస్ డిజైన్లో కూడా ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. లుక్స్ వైజ్గా చూసుకుంటే హెడ్ లైట్ ఒకటి కొంచెం చేంజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైడ్ ప్యానల్ చూసుకున్నట్టయితే మెటల్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం మనం కీ ఆన్ చేసి చూసినట్టయితే డిఆర్ఎల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డీసీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కూడా చాలా బ్రైట్నెస్గా అయితే కనిపించడం మనం గమనించవచ్చు. ఇండికేటర్ విషయానికి వచ్చినట్టే ఫ్రంట్ సైడ్ మరియు బ్యాక్ సైడ్ అన్నీ కూడా హలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చాడు. ఇండికేటర్ మాత్రం ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వలేదు, హలోజన్ బల్బ్సే ఇచ్చాడు. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ మడ్గార్డ్ విషయానికి వచ్చినట్టయితే మెటల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సస్పెన్షన్ చూసినట్టయితే ఫ్రంట్ సైడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు. 190 mm ఉన్నటువంటి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. 90/90 సైజు ఉన్నటువంటి ట్యూబ్లెస్ టైరు, 12 inches అలా వీల్స్ అయితే ఈ వెహికల్కి ఫ్రంట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ ప్యానల్ చూసినట్టయితే మెటల్ ఇచ్చాడు. ఫ్రంట్ మడ్గడ్ కూడా మెటల్దే. ఈ పైన నోస్ కవర్ ఒకటి ఫైబరు, పైన వైజర్ కూడా ఫైబర్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది. ఈ సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. 24 మీటర్ కన్సోల్ చూసినట్టయితే సెమీ డిజిటల్ మీటర్ ఉంటుంది, అనలాగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అన్ని ఫీచర్స్ కూడా దీంట్లోనే ఉంటుంది. అదేవిధంగా 25 మోడల్ ఒకసారి చూసినట్టయితే ఇది టోటల్లీ లుక్ అయితే చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లుక్ చూస్తుంటే నాకు కొంచెం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం కీ ఆన్ చేసిన వెంటనే హోండా లోగో అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్ ఫ్రెండ్స్. టీఎఫ్టీ మీటర్ తోటి ఇదైతే రావడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే హై బీమ్ లో బీమ్ సంబంధించిన స్విచ్, ఇది వచ్చేసి జాయ్ స్టిక్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి ఇండికేటర్ సంబంధించిన స్విచ్, ఇది హారన్ స్విచ్. రైట్ సైడ్లో ఇంజిన్ ఆన్ స్విచ్, ఐఎస్ఎస్ఎస్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా ఇక్కడ ఇది వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే మన ఇక్కడ ఇది టచ్ స్క్రీన్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ జాయ్ స్టిక్తో దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మూవ్ చేయొచ్చు దీన్ని. ఏ విధంగా అంటే ఇక్కడ చూసినట్టయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో రియల్ టైమ్ మైలేజ్, డిస్టెన్స్ ఎంటీ, యావరేజ్, ఈకో ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, ఓడోమీటరు, స్పీడోమీటరు, క్లాకు, ఎఫ్ఐ ఇండికేటరు, టర్న్ ఇండికేటరు, ఫోటో ఇండికేటర్, ఇట్లా చాలా ఇండికేటర్స్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఈ మీటర్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింపుల్ బార్, డిస్ప్లే అండ్ థీమ్ అండ్ ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సర్వీస్ మాన్యువల్ సంబంధించిన ఇన్ఫర్మేషను, థీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆటో డిస్ప్లేలో ఆటో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైంలో వైట్ కలర్గా డిస్ప్లే మారుతుంది. అదే నైట్ టైంలో ఉన్నప్పుడు డార్క్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా డిస్ప్లే కలర్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇట్లాంటి చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లేలో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ మాత్రం ఈ 125 డిస్క్ వేరియంట్లో లేదు. అది టాప్ మోడల్ అయిన హెచ్ స్మార్ట్ వేరియంట్లో అయితే బ్లూటూత్ అండ్ నావిగేషన్ ఉంది. దీంట్లో మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఈ డిస్క్ వేరియంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో కొత్తగా అయితే USB-C పిన్ పోర్ట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ సెగ్మెంట్లో ఇది కొత్తగా ఇచ్చారు. హోండాలు ఇంతకుముందుకి ఇవి లేవు, ఇవి కొత్తగా అయితే ఇంట్రొడ్యూస్ చేయడం ఉంది. ఈ గ్లో బాక్స్ అయితే ఇంతకు ముందుకే ఉంది. ఇక్కడ మనం ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి హుక్ కూడా ఇచ్చాడు. ఇది ఒక 2 kgs 5 kgs వరకు అయితే ఇది వెయిట్ని అయితే ఆపుతుంది. ఇది కూడా కొంచెం బాగానే ఉంది, తీసేయలేదు. ఇంకా మల్టిపుల్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్విచ్ను ఉపయోగించి సీటు ఆన్ చేయడము, ప్లస్ పెట్రోల్కి సంబంధించిన డిక్కీ ఓపెన్ చేయడానికి కూడా ఈ స్విచ్ అనేది మల్టీ ఫంక్షనల్ స్విచ్ అయితే ఇది యూజ్ అవుతుంది. సీట్ ఓపెన్ చేసి చూసినట్టయితే స్టోరేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి 18 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. మనకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టిన తర్వాత ఇంకా స్పేస్ అయితే మిగలదు. ఇది కూడా కొంచెం
పెంచుంటే బాగుండని నాకు అనిపించింది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ బటన్ నొక్కినట్టయితే ఫ్యూయల్ క్యాప్ బటన్ నొక్కినట్టయితే ఇంకా బ్యాక్ సైడ్ ఫ్యూయల్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ట్యాంక్ వచ్చేసి 5.2 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ అయితే ఉంది. మనకి ఇది మైలేజ్ వచ్చేసి 44 to 50 మధ్యలో వస్తుంది. మంచిగా నడుపుకుంటే 55 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. రియర్ వ్యూ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. లుక్ అయితే చాలా స్టైలిష్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 ఇండికేటర్లు అండ్ టెయిల్ లైట్ మొత్తం కూడా హలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024 మోడల్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మెటల్ బాడీ ఇవ్వడం జరిగింది. అదే 2025 మోడల్ చూసినట్టయితే ఇది మొత్తం కూడా ఫైబర్ బాడీ ఇచ్చాడు. ఇది కాళ్ళ దగ్గర ఉండేటువంటి సైడ్ ప్యానెల్ మాత్రం మెటల్దే ఇచ్చాడు. కాకపోతే ఈ బ్యాక్ సైడ్ బాడీ మొత్తం ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని పాతదానిలాగే మెటల్ అయితే ఇచ్చేసి ఉంటే బాగుండని అనిపించింది. సుజుకి ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇచ్చినట్టు ఫైబర్ బాడీ ఇచ్చాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే మెటల్ ఇవ్వడం జరిగింది. దీని స్టైల్లో కూడా కొంచెం చేంజెస్ అయితే చేసాడని చెప్పుకోవచ్చు. సీట్ లెంత్ వచ్చేసి 712 mm సీట్ లెంత్ అయితే ఉంది. సీటు కూడా చాలా మెత్తగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే ఇంజన్ OBD2B నామ్స్ తోటి అయితే తీసుకురావడం జరిగింది. ఇంజన్లో ఎలాంటి చేంజెస్ అయితే తీసుకురాలేదు. కాకపోతే ఇక్కడ కిక్ స్టార్ట్ను కూడా తీసేయలేదు. ఇంజన్కు ఉన్నటువంటి బాడీ కలర్ని అయితే మాత్రం కొంచెం ఇంతకుముందు సిల్వర్ కలర్ ఉండేది, ఇప్పుడు దీన్ని బ్లాక్ కలర్గా అయితే మార్చారు. అదేవిధంగా ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే 124cc. దీని పవర్ వచ్చేసి 6250 RPM వద్ద 6.11 kW పవర్ని, 5000 RPM వద్ద 10.4 Nm టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ ఫుట్ రెస్ట్ విషయానికి వచ్చినట్టయితే అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా కొంచెం క్వాలిటీ అయితే మంచిగా ఉంది. అట్లనే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ స్టాండ్ కూడా ఇచ్చడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే 162 mm ఉన్నటువంటి హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ బాడీ చూసినట్టయితే క్రోమ్ ఫినిషింగ్తో కూడినటువంటి యాక్టివా లోగోని అయితే మనం చూడవచ్చు. ఇంత ముందుకి డిజైన్ అయితే వేరుండేది, కొంచెం దీన్ని అయితే అప్డేట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ కూడా కొంచెం పెంచాడు బ్యాక్ మన పాతదాంతో కంపేర్ చేసినట్టయితే. ESP టెక్నాలజీకి సంబంధించిన వాటిని స్టిక్కర్ని అయితే హైలైట్ చేయడం జరిగింది. బ్యాక్ సెక్షన్ చూసినట్టయితే 90/100 ట్యూబ్లెస్ టైరు, 10 inches అలా వీలు, 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. ఇక్కడ రైట్ ప్రొఫైల్లో చూసినట్టయితే సైలెన్సర్ మఫ్లర్ కవర్ అయితే మెటల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక కొత్త సెన్సార్ అయితే యాడ్ చేశాడు ఈ మోడల్లో. OBD2 ఉండేది ఇంత ముందుకు, OBD2B నామ్స్ ప్రకారం అయితే ఒక కొత్త ఆక్సిజన్ సెన్సార్ అయితే యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల కొంచెం పొల్యూషన్ అనేది తగ్గించడం, దీన్ని మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ACG స్టార్టర్ అయితే ఉంటుంది. ఇది సైలెంట్ స్టార్ట్ చేయడానికి ఇది ACG స్టార్టర్ అయితే మనకి యూస్ వస్తుందని చెప్పుకోవచ్చు. మీద కూర్చొని చూసినట్టయితే 1170 mm హైట్ తోటి వెహికల్ నాకైతే చాలా కంఫర్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. యాక్టివా 110cc కంపేర్ చేసుకుంటే ఈ యాక్టివా 125 అనేది కొంచెం ఎక్కువ పవర్ని పికప్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా వెహికల్ కూడా చూడడానికి కొంచెం హైట్ ఉంది, చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ హైట్ వెయిట్ ఉన్నట్టు ఎవరైతే ఫీల్ అవుతుంటారో వారికి ఈ వెహికల్ అయితే చాలా కంఫర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం 6 feet హైట్ ఉన్న వారు కూడా వీళ్ళకి రైడింగ్ పొజిషన్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను చూసినట్టయితే కాలు పెట్టుకున్నాక కూడా కొంచెం స్పేస్ అయితే మిగిలింది. బ్యాక్ సైడ్ సీట్ లెంత్ కూడా కొంచెం పెద్దదైతే ఇచ్చాడు. మనం కొంచెం లావు ఉన్న వాళ్ళు కూర్చున్నా కానీ కొంచెం స్పేస్ అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కలర్ విషయానికి వచ్చినట్టయితే పాతవి బ్లాక్, వైట్, రెడ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొత్తగా అయితే ఒక 3 కలర్లు తీసుకొచ్చాడు. అవి డీప్ గ్రౌండ్ గ్రే ఒకటి మ్యాట్ యాక్సెస్ ఒకటి, సిరైన్ బ్లూ, ఈ 3 కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది. టోటల్గా ఈ మోడల్లో 6 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఈ వెహికల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసినట్టయితే 98,563 ఉంది. ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, యాక్సెసరీస్ ఇవన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 1,25,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 125cc సెగ్మెంట్లో యాక్సెస్ 125, అదేవిధంగా టీవీఎస్ జూపిటర్కి ఈ 25 మోడల్ యాక్టివా 125 అనేది గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.